థాట్ఫుల్నెస్ తెలుగు ఇన్ఫినిటీకి స్వాగతం, సుస్వాగతం. తెలుగు నట పరిచయం అవసరం లేని ఓ మహిళా వ్యాపారవేత్త, ఓ వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ. తెలుగు వారందరికీ సుపరిచితమైన మార్గదర్శి చిట్ ఫండ్, కలంజలి బాధ్యత నిర్వహిస్తూ వాటిని దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న మన నేటి విఖ్యాతి మహిళ, నేటి మన అతిథి శ్రీమతి శైలజ కిరణ్ గారికి ఆర్ట్ఫుల్ స్వాగతం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ హియర్ విత్ యూ దిస్ మార్నింగ్. సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అయితే చాలా బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది, దేశానికి బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా చాలా యంగ్ ఏజ్ లోనే హార్ట్ఫుల్నెస్ లో ఈ రామచంద్ర మిషన్ లో జాయిన్ అవటం జరిగింది. అందుకనే నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు అంటే ఈ స్థాయిలో ఉండాలంటే అంత మామూలు విషయం కాదు. అంటే ఒక రాత్రికో లేకుంటే ఒక రోజుల్లో కష్టపడితే మనం ఈ స్థాయికి రాలేము. మీరు ఈ స్థాయికి రావడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? ఈ స్థాయికి రావడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? మా యూత్ కోసం మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అంటే కొద్దిగా స్వతహాగా కూడా నేను నేచర్ కూడా ఉండాలని అనుకుంటున్నాను. ఒక వ్యక్తి అభివృద్ధి చెందటానికి మన ఇన్హరెంట్ నేచర్ కూడా ఆ తత్వంతో ఉన్నప్పుడు ఇంకా మనం చేసే కృషి, మన యాటిట్యూడ్, మన మైండ్ఫుల్నెస్ ఇవన్నీ కలిస్తే డెఫినెట్ గా చాలా అభివృద్ధిలోకి రావచ్చండి. చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా పట్టుదల కలిగిన వ్యక్తిని నేను. అంటే క్లాస్లో ఫస్ట్ రావాలనుకున్నప్పుడు గట్టిగా చదివేదాన్ని, అప్పుడు డెఫినెట్ గా ఫస్ట్ వచ్చేదాన్ని. అలా సో మనం ఎప్పుడైనా ఫోకస్డ్ గా ఉండి డిటర్మిన్డ్ గా పనిచేసినప్పుడు ఎవరికైనా రిజల్ట్స్ తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా రేపు వస్తాయండి. సో ఆ పట్టుదల, ఓపిక అనేది మనం అలవర్చుకోవాలి. తొందరగా డిసప్పాయింట్ అయిపోవటం, తొందరగా డిస్కరేజ్ అయిపోవటం, వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదండి. నిన్న మనం అనుకున్నది సాధించలేకపోయినా రేపు తప్పనిసరిగా సాధించాలి అని ఆ డిటర్మినేషన్ తో, ఇంకా గ్రిట్ తోటి, ఇంకా జాగ్రత్తగా ఆలోచించి మనం ఇంకా మన పనితీరుని మెరుగుపరుచుకుంటూ ఇంకా ఎంతో నేర్చుకుంటూ, చుట్టూతో ఏం జరుగుతున్నది అనే అవగాహనతో ఉంటూ, మనకు తెలియని విషయాలు ఇంకా నేర్చుకుంటూ, మనం ఏ ఏ ఏ ఫీల్డ్ లో అయితే రాణించాలని అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ లో చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మనం ఏ రకంగా మన స్లాట్ ఎక్కడ అనేది చూసుకోవాలి. ఎక్కడ మనం ఫిట్ ఇన్ అవుతాం. దిగ్గజాలు ఉంటారు, ఆ దిగ్గజాలతో పోటీ పడాలంటే డే 1 సాధ్యం కాదు. సో మన స్లాట్ ఎక్కడ అనేది ఎత్తుక్కోవాలి. ఆ స్లాట్ లో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అనేది చూసుకుని కృషి చేసినట్టయితే డెఫినెట్ గా ఎవరైనా సక్సెస్ కావచ్చు. వ్యాపారము, ఆధ్యాత్మికత అసలు ఈ రెండింటికి జత కుదురుతుందా? ఆధ్యాత్మిక మీద ఆధారపడి వ్యాపారం వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ఏంటంటే వ్యాపారం, బిజినెస్ చేస్తే మంచాళ్ళు కాదని ఏం కాదండి. వ్యాపారం చేసే వాళ్ళు 99% మంచాళ్ళే, పద్ధతిగానే చేస్తారు చాలా మటుకు. వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి ప్రతి ఒక్కళ్ళం కూడా దాన్ని సరిచేయటానికి మనవంతు కృషి చెయ్యాలి. వ్యవస్థలో ఉన్న లోపం అది. కానీ 99% గుడ్ ఇంటెన్షన్ తో చేస్తారు. కస్టమర్ కి మంచి వాల్యూ క్రియేట్ చేయాలని చూడాలి. మనము ప్రైజింగ్ లో మనం జాగ్రత్తగా ఉండాలా. ఓవర్ ప్రైజింగ్ ఈజ్ నాట్ గుడ్. మంచి ప్రైజ్ ఉన్నప్పుడు అక్కడ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ కానీ, గుడ్ సర్వీస్ కానీ, ఎక్సలెంట్ ప్రోడక్ట్ కానీ ఉండాలి. లేకపోతే అది దానికి ఆదరణ రాదనమాట. సో ఆధ్యాత్మికత అనేది డెఫినెట్ గా అవసరం. ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ కి అవసరం, బిజినెస్ డెవలప్మెంట్ కి అవసరం. మనం చూసినట్టయితే ఏ బిజినెస్ అయితే ఒక డిసిప్లిన్ తో నడిపిస్తారో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ లో డిసిప్లిన్ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది టాటా గ్రూప్. ఎందుకంటే ఎథికల్ వాల్యూస్ తోటి, అట్లానే సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఆ గ్రూపు వందల సంవత్సరాల నుంచి అదే మార్గంలో నడుస్తున్నది, అందరికీ కూడా మార్గదర్శకమైనది. సో ఆ ఆధ్యాత్మికత అనేది వాళ్ళ డిఎన్ఏలో ఉన్నది. అంటే
ఆధ్యాత్మికత అంటే జస్ట్ కూర్చుని ప్రే చేస్తేనే ఆధ్యాత్మికత కాదండి. దట్ ఈస్ వన్ వే ఆఫ్ బీయింగ్ స్పిరిచువల్. You can be spiritual in whatever you do. If you are doing things correctly, rightly, that itself is being spiritual. So it doesn't mean that they are different. The way you do things makes you become spiritual. It's not just only meditating. Meditating is definitely a way to go forward, to go to higher levels, but it is the way of life which indicates a person being spiritual and leading a spiritual life. మనం చేసే పని మనస్ఫూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో చేయడం ఎలా? అలా చేయడం వల్ల లాభం ఏంటి? ఎప్పుడూ కూడా మన పెద్దాళ్ళు మనకి ఎప్పుడో చెప్పారండి. శాస్త్రంలో ఉంది, పెద్దాళ్ళు చెప్పారు, చెడపకురా చెడేవు, ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారు. ఇలాంటివన్నీ ఎందుకు చెప్పారు అంటే రాంగ్ డూయింగ్స్ చెయ్యొద్దు అని చెప్పడానికి ఇవన్నీ చెప్పారు. సత్మార్గంలో నడిస్తే మంచి ఫలితాలు వస్తాయి, సత్యమేవ జయతే, ధర్మం 4 కాలాలు నిలబడుతుంది. ఇవన్నీ మన పెద్దాళ్ళు ఊరికినే చెప్పలేదండి. అంటే ఒక యంగ్ ఏజ్ లో వీటికి ఏంటో చాదస్తం అని అనుకోవచ్చు. ప్రాబబ్లీ 20s to 35s లో ఉన్న వాళ్ళకి అది చాదస్తంగా కనపడచ్చు. కానీ బట్ యాజ్ యూ ఏజ్ అండ్ ఇఫ్ యూ ఫాలో రైట్ వాల్యూ సిస్టమ్స్, you are going to be very stable in life and you will not have regrets at least. ఇప్పుడు చాలా చూస్తున్నాం, న్యూస్ పేపర్స్ లో న్యూస్ వస్తూ ఉంటది, ఎంతో పినకల్కి వెళ్ళిన వాళ్ళు సడన్ గా డ్రాప్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అవకతవకలు, వాళ్ళు ఎంచుకున్న మార్గంలో వాళ్ళు ఇల్లీగల్ గా చేయటాలు, ఇవన్నీ దే పుల్ యూ డౌన్ అన్నమాట వన్ డే ఆర్ ది అదర్. బట్ ఇఫ్ యూ డూ థింగ్స్ fundamentally correct, legal abiding the law, all of this, and also with a consciousness, manaki law oka pakkana unte inko pakkana mana consciousness untundi kada. Are we doing the right thing? Are we helping people? Are we giving the right value? Ivanni mana ఆత్మకు కూడా మనం సమాధానం చెప్పుకోవాలి కదా. సో ఈ రకంగా అన్ని మంచిగా చేసినప్పుడు స్టడీగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, steadfastness ఉంటుంది, and there will be no regrets. You will, at the end of the day, when you retire peacefully, or you're handing it over to somebody else. You've given away a good company with proper value system and the responsibility towards the environment, towards the society, towards our own culture, heritage, all of this. Because మనం ఏదో ఈ రోజున మన గురించి ఆలోచించుకుని కూర్చుంటే కాదండి, భావితరాల గురించి ఆలోచించాలి. We have to keep this world a livable place. సో మనం ఏ మేరకి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలము అనేది ఆలోచించాలి. మనం చేసే పని ద్వారా మన ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవాలి, అందరి హెల్త్ బాగుండేటట్టు మనం చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే వీఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ కోవిడ్ నౌ. So nothing is worth it. Everything can come to a standstill if we don't do things right. So if we want, మనకి ఇంకో సెంచరీ జనరల్ గా యుగాల గురించి మాట్లాడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుగాలు ఉంటాయో లేవో అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ if this earth has to last for centuries, we all have to have a responsible behavior. భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? భౌతికంగా అఫ్ కోర్స్ మనం బాధ్యతలు ఉన్నాయి, పిల్లల పట్ల, పెద్దవాళ్ళ పట్ల. పిల్లల్ని పెంచి పెద్ద చేయాలా, వాళ్ళకి చదువులు చెప్పించాలి, అట్లానే వాళ్ళని వాళ్ళు సెటిల్ అయ్యేటట్టు చూడాలి, అట్లానే పెద్దవాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చెయ్యాలి డెఫినెట్ గా. మనం మనిషి పుట్టినందుకు మనిషికి ఉన్న బాధ్యతల్ని నిర్వర్తించాలి. ఈ నిర్వర్తించడంలో సో వీ హ్యావ్ నేచర్ విచ్ వీ కెన్ ఎంజాయ్ ఎండ్లెస్లీ. యూ కెన్ ఎంజాయ్ ది నేచర్. ద స్పిరిచువాలిటీ ఈస్ దేర్. స్పిరిచువల్ గా ఉండటంలో ఏంటంటే ఈ బాధ్యతలన్నీ కూడా సజావుగా నిర్వర్తించగలుగుతాం. అందుకనే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్.
ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనిషి ఉంటాడో, కొందరు గుడికి వెళ్ళరు కానీ, ఆర్ మెడిటేషన్‌లో కూర్చోరు. కానీ వాళ్ళు చేసేదన్నీ కూడా డిసిప్లిన్‌తో, పద్ధతి ప్రకారం చేస్తారు. కానీ చాలా మందికి అది సంభవం కాదు. ఎందుకంటే కొంతమంది కోపం ఎక్కువ, రౌద్రం ఎక్కువ, జెలసీ ఎక్కువ, కాన్ఫిడెన్స్ లేదు. సో రెస్ట్‌లెస్‌నెస్సు ఇలాంటియన్నీ కంట్రోల్ జేసుకోవాలంటే, మనము ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనకి కంట్రోల్ ఉండాలంటే, ఎందుకంటే మన జీవితం అందరితో ముడిపడి ఉంది. మనొక్కళ్ళతోనే కాదు. మనం ఏ రకంగా అయితే అందరితో బిహేవ్ చేస్తామో, దాన్ని బట్టి ఖచ్చితంగా అందరూ మన పట్ల బిహేవియర్ అనేది ఉంటుంది. కాబట్టి అందరి బిహేవియర్ మన పట్ల బాగున్నప్పుడు, మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో జీవితంలో, అప్పుడు మనం ఎన్నో చుట్టూ రోజు ఉన్న ఛాలెంజెస్‌ని మన ఆక్యుపేషన్‌లో గాని, బిజినెస్‌లో గాని, ప్రొఫెషనల్ లిజంలో గాని అన్నిట్లో వచ్చే ఛాలెంజెస్‌ని మనం సరైన క్లియర్ థాట్స్ తోటి we will be we will be able to overcome the crisis, and we will be able to meet the challenges with organized thinking. So spirituality, meditation, all of this leads to emotional balancing of your mind, of your thoughts. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉందో మనిషి చాలా మటుకు దే విల్ నాట్ కమిట్ ఎర్రర్స్, దే విల్ నాట్ కమిట్ క్రైమ్. ఇవన్నీ మనము ఆవేశంలో, ఆవేశంలో, ఫ్రస్ట్రేషన్లో ఇలాంటివి చేసేస్తుంటారు. చేసిన తర్వాత లైఫ్ అంతా రిగ్రెట్ చేస్తుంటారు. పాపం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కంప్లీట్‌గా. కాబట్టి ఎప్పుడైతే ఒక మెడిటేషను, స్పిరిచువాలిటీ అంటే మనం ఎప్పుడు ఏంటి దేవుడికి ప్రే చేయటం చాలా మంది నాకు యూనో ఈ సంవత్సరం 2 కోట్లు బిజినెస్ అయ్యేటట్టు చూడమనో, లేపోతే నాకు ఇల్లు కట్టుకునేటట్టు చూడమనో, ఇలా ప్రే చేస్తుంటాం. అంటే ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ప్రేయర్స్. బట్ యాస్ యూ కీప్ ఆన్ ప్రేయింగ్, యూ అండర్స్టాండ్ God is there. Definitely, the Almighty is there. Supernatural power is there. But they're not there just to give you your 1 crore turnover or just to give you the house that you are seeking for. They are there to give you more peace in life. And when you have peace, you have happiness. Happiness and peace ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లకి కూడా అది equal కాదు. It is much, much, much more times, trillion times more than a house or having a good business. So ultimately, every human being has to try and achieve this purity of mind and purity of thought, which will happen eventually, gradually, over a time with practice of meditation and being spiritual. మేడం, అంకుర్ సంస్థలు ఏర్పాటు చేయాలనుకునే యువతకు మీరు ఇచ్చే సలహాలు? సో నీలో మంచి ఆలోచన ఉన్నప్పుడు దాన్ని కార్యరూపం దాల్చడానికి నీ ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ పని చేయలేరు. మేబీ 1000 మందిలో ఒకళ్ళో, 10,000 మందిలో ఒకళ్ళో, 1,00,000 మందిలో ఒకళ్ళు మాత్రమే ఇటువంటి సక్సెస్ఫుల్ స్టార్టప్స్ చేయగలుగుతారు. సో ఆ స్పార్క్ నీలో ఉన్నదా అనేది నీకు తెలుస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ is the key. It is the first step to being successful. So నువ్వేంటి, నీ కేపబిలిటీస్ ఏంటి, నువ్వు ఎంతవరకు వెళ్ళగలుగుతావు, how strategically you think, how differently, out of the box thinking అంటారు, how differently do you think, so what you're thinking differently, will it have acceptability అనేది కూడా చూసుకోవాలి. మనం ఇప్పుడే అందరినీ స్పేస్కి తీసుకెళ్దామని ఇప్పుడే ఆలోచన చేస్తే అది సక్సెస్ కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళగలిగే వాళ్ళు చాలా అతి తక్కువ మంది మాత్రమే. సో ఇప్పుడు మేబీ 2 షటిల్స్ సరిపోతాయి. నువ్వు 1000 షటిల్స్ చేసి కూర్చుంటే ఇట్ వోంట్ బి అ సక్సెస్ఫుల్ థింగ్. అట్లా సో వాట్ ఎవర్ యువర్ థాట్ ప్రాసెస్ ఇస్, యూ హ్యావ్ టు సీ హౌ ఫార్ ఇట్ విల్ బి accepted by people. And if you can see that clearly, then you are definitely going to be successful
if you can have a holistic approach about your project. కొత్తగా వ్యాపార రంగంలోనికి రావాలనుకుంటున్న యువకులకు, యువతులకు, అంటే వ్యాపార రంగం స్టార్ట్ చేయదలుచుకున్న వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో బేసిక్లీ వ్యాపారం అనేది ఎవరైనా చేయొచ్చు, అబ్బాయిలే చేయాలని లేదు, అమ్మాయిలు చేయలేరు అనేది ఏమీ లేదు. సో దీనికి మీకు ఆ లక్షణాలు ఉన్నాయా, అండ్ ముందు అసలు ఒక కరేజ్ అనేది ఇంపార్టెంట్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఉన్న వాళ్ళకి న్యాచురల్లీ అంత భయం ఉండదు, ఎందుకంటే నువ్వు ముందే భయపడుతున్నావు అంటే డెఫినెట్లీ యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. ఓకే, సో ఎందుకంటే వ్యాపారం చేయాలి అనే వాళ్ళకి ఆ డ్రైవ్ ఉంటుంది, ఆ ప్యాషన్ ఉంటుంది, ఆ ఎంతూజియాజం ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. బికాస్ యూ హ్యావ్ అ డ్రీమ్ అండ్ యూ వాంట్ టు మేక్ దట్ డ్రీమ్ into something, make it big, so that is what business is all about. You just have that thought in you and then you work towards it to make it a reality. You're transforming your dream into a reality. In this process, you need to have the leadership skills, abilities, and you have to carry the team along. That is very important. So what kind of attitude do you have? That matters the most. You may be intelligent, but if you don't have the right attitude to carry the team along with you, because if you just say, okay, do it, no one's just going to finish it for you 100% and say it's all done. No, every day basis, you need to be focused, you need to follow up, you need to take the team along, motivate them, keep encouraging them, and together. But the leader makes the difference. So you make the difference. Because without you, everything falls apart. So do you have the abilities to cope with a very challenging, complex, and definitely in today's world, uncertain times? So check on all these things, and if you think you have all this, you're definitely fit to be an entrepreneur. And my suggestion to all of you would be, try and read as many books as possible. You want to be in business, try and read a lot of books in that field, whatever you have chosen, so that that knowledge, wisdom helps you not to do wrong things, because that will come with a great cost to you. So tappu jarakunda chusukunte you will save a lot of money. So read a lot, prepare yourself well, have clarity of thought, get yourself organized well, and then get started. పారిశ్రామిక రంగంలోని వారికి ఆధ్యాత్మికత ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? నేను ఆల్రెడీ చెప్పాను, ఏ రంగంలో అయినా అభివృద్ధి చెందాలి, యూ హ్యావ్ టు మేక్ అ మార్క్, యూ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్, అట్లీస్ట్ బీ సక్సెస్ఫుల్ if you're not in the top 5 or top 3, but people are successful in their fields, in different fields, successful in such a way that they make enough money, enough name in their society, in their district, in their state, across the country, internationally. So there are different levels that you can cross. So all this requires a lot of confidence, self-reliance, leadership abilities, discipline, self-discipline, self-awareness. These two are very crucial to be successful in business or in anything in the industry. So these things come by with meditation and with being spiritual, doing the right things. So spirituality and meditation keeps you more calm and composed. So when you are calm and composed, you can think well, you can think rightly, and definitely you will do the right things, which will keep you on a success path. మేడం, మీరు ఒక పెద్ద ఫ్యామిలీ రామోజీరావు గ్రూప్ లో ఇంట్లోని బాధ్యతలను అండ్ వ్యాపారంలో రెండింటిని ఎలా సమన్వయం చేస్తారు మీరు? అదే ఛాలెంజింగ్ గానే ఉంటుందండి, ఎస్పెషలీ నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారంలో ఉండాలని ఉండేది.
సో పెళ్లి కాక ముందు కూడా నేను MBA పూర్తి చేసిన తర్వాత బిజినెస్ లోకి వచ్చాను. నాన్నగారు బిజినెస్ చూసుకునేదాన్ని. సో పెళ్ళైన తర్వాత కూడా తప్పనిసరిగా బిజినెస్ లో ఉండాలి అనే ఆలోచనతోనే ఉండేదాన్ని. అదే కిరణ్ గారితో కూడా చెప్పడం జరిగిందనమాట. సో అంటే బీయింగ్ అ హౌస్ వైఫ్ ఇస్ నాట్ జస్ట్ ఈజీ, because 24/7 you are working for the family. And మనకు చాలా జోక్స్ కూడా ఉన్నాయి. The mother never gets recognized, the wife never gets recognized, they are taken for granted. This is a fact. So it's one of the most toughest jobs to do. uh, but when you have to do business and be a homemaker, take care of your family's requirements, definitely it is challenging bringing up the children well, giving them the right value system. And ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నాం, పద్దాక వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండం. ఎందుకంటే స్పెషలీ బిజినెస్ గ్రోత్ స్కేల్లో ఉన్నప్పుడు it's very difficult because it requires your time. Otherwise, no business can grow just like that. Every detail has to be looked into, especially when a business is related to the public service. It has to be very meticulous. It has to be done excellent because our prajadaranni manu nilpukovali kabatti. So it was challenging taking care of small kids, seeing them through their growth and development. So I tried to do my best. That's all I can say. I can't say if I'm the best mom, or I've been the best mother అని నేను చెప్పలేనేమో కానీ, బట్ డెఫినెట్లీ మన ప్రవర్తన బట్టి మన కమిట్మెంట్, మన డెడికేషన్, మన డిసిప్లిన్, ఇవన్నీ పిల్లల్లో అవగాహన కల్పిస్తుందండి. డెఫినెట్ గా వాళ్ళు మన సత్ప్రవర్తన చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీస్ లో పిల్లల ప్రవర్తన అనేది చాలా మటుకు పెద్దవాళ్ళ బిహేవియర్ ని బట్టి వస్తుందండి. సో అది మనం చెప్తేనే రావటం కాదు, మనం మాట్లాడే తీరు, మనం పనిచేసే తీరుని బట్టి వాళ్ళకి దాన్ని చూసి అబ్జర్వ్ చేసుకుంటారు వాళ్ళు. సో దాట్ వే సటిల్లీ యు పాస్ డౌన్ ఆల్ దీస్ వాల్యూస్ టు యువర్ చిల్డ్రన్ విత్ గుడ్ బిహేవియర్. సో ఫార్ అందరూ కూడా పిల్లల్ని బాగా పెంచారని చెప్తుంటారు. సో ఐ గెస్ వి డిడ్ వాట్ ఎవర్ వి కుడ్ డు ఆర్ బెస్ట్. ఆ విషయంలో మీరు తల్లిదండ్రులకి ఇచ్చే సలహా అంటే పిల్లల్ని ఎలా పెంచాలి పెంపకంలో? డెఫినెట్ గా ఇప్పుడు మేము పెరిగిన వాతావరణానికి, ఆ రోజుల్లో మా పెద్దవాళ్ళు పెంచిన వాతావరణానికి ఇప్పటికీ తేడా ఉంది. అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు బిజీగా ఉంటే పిల్లల్ని పద్దాక ప్యాంపర్ చేసే ఎన్విరాన్మెంట్ లేదు ఆ రోజుల్లో, ప్రేమగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కొంత ప్యాంపర్ చేయాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఎందుకంటే బిహేవియర్ మారింది. సోషల్ మీడియాలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. సోషల్ మీడియా మూలాన పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు, చాలా అవగాహన ఉంటుంది వాళ్ళకి. అట్లానే ఎంత నేర్చుకుంటున్నారో అంత కొద్దిగా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా వాళ్ళ మీద ఉంటున్నాయి, గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్. కాబట్టి పిల్లల బిహేవియర్ ఇంకొద్దిగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజుల కాలంలో ఉన్న పేరెంట్స్ కి. మా అప్పటికంటే కూడా, అంటే మేము చిన్నపిల్లలు అప్పటికంటే, మా పిల్లలు చిన్నపిల్లలకి అప్పటికంటే కూడా ఈ రోజుల్లో ఇప్పుడు పెరుగుతున్న చిన్నపిల్లలు రైట్ ఫ్రమ్ 1 year onwards or 5 year onwards పెరుగుతున్న పిల్లల పట్ల పేరెంట్స్ ఇంకొద్దిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న పేరెంట్స్ కూడా చాలా బిజీగా ఉంటున్నారు. బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, దే ఆర్ ట్రైంగ్ టు meet both ends meet. They are trying to make both ends meet, and also they're trying to give best education for their children, but also keep a watch on them, what kind of influence the social media is having on them. Definitely మొక్కలోనే తుంచితే మంచిది. అండ్ అవసరమైతే ఒక్కోసారి స్కూల్ మార్పించాలి, లేకపోతే ఒక్కోసారి రెసిడెన్స్ మార్చుకోవాలి, ఇలాంటివి కూడా చెయ్యాలి. చుట్టూతా ఉన్న ఆ పిల్లలు, తోటి పిల్లలు ఎలాంటి పిల్లలు ఉన్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మన పిల్లలందరం కూడా, ప్రతి పేరెంట్ కూడా ఏం ఆశిస్తారండి, ఆ పిల్లలు ఏదో మనం పెంచేది వాళ్ళు స్టేబుల్ గా ఉండాలని, వాళ్ళు సెటిల్ డౌన్ అవ్వాలని, ప్రాపర్ గా వాళ్ళు ఏ ఇబ్బందులు పాలు కాకోకుండా ఉండాలని వాళ్ళు
మంచి ప్రవర్తనలో వాళ్ళు కంఫర్టబుల్ గా లైవ్లీహుడ్ ఉంటూ వాళ్ళు కూడా 10 మందికి సహాయం చేయగలిగే స్టేజ్ లో మన పిల్లలు ఉంటే అందరం సంతోషిస్తాం. ఓకే, బికాజ్ అందరూ టాటా బిర్లాలు కాలేరు, అండ్ దట్స్ నాట్ ది ఎయిమ్ ఆల్సో, దట్ షుడ్ నాట్ బి ద ఎయిమ్ ఆల్సో. సో దే షుడ్ లివ్ విత్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ వాట్ వీ షుడ్ టీచ్ ద చిల్డ్రన్. మేడం, నేటి యువత ఒక సమస్య నష్టాలకు భయపడి యువత వ్యాపార రంగంలోనికి రావడానికి సంకోచిస్తున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే ధైర్యం? ముందే భయపడితే ఏం చేయగలుగుతారు? సో భయపడే వాళ్ళు వ్యాపారంలోకి రాకూడదు. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఊరికినే భయపడే వాళ్ళు ఎలా? అలా కాదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యం, కరేజ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, సో లీడర్షిప్ and discipline, willingness to learn, willingness to change, willingness to work with others, and be strong enough to face the challenges. ఇవన్నీ లేకోకుండా వ్యాపారం ఎక్కడ ఉంటుందండి? ఏ రిస్క్ లేకోకుండా. సో do your homework well, look into every detail, find the opportunities, and that is the key, finding the opportunity and making the entry at the right time. That is what made so many people so successful, making the entry at the right time. వ్యాపార రంగంలో స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి? వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? మీ అభిప్రాయం అంటే మీ యొక్క బిజినెస్ లో మీకు ఎదురైనటువంటి కొన్ని మాకు షేర్ చేస్తుంది. అంటే నేను మామూలుగా విమెన్ ఇన్ బిజినెస్ అంటే ఏం చేస్తారులే అమ్మాయిలు అనే యాటిట్యూడ్ కొంత ఉంటుందండి సమాజంలో. సో దాని గురించి మనం అంత పట్టించుకోకూడదు. అండ్ కొద్దిగా అప్పుడప్పుడు తక్కువ చేసి మాట్లాడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈగోయిస్టిక్ గా ఉంటారు కొంతమంది. వాళ్ళు వాట్ కెన్ యూ డూ అనే టైప్ లో మాట్లాడేది జరుగుతుంది ఎక్కడైనా. సో మనము పద్ధతిగా ఉంటూ పట్టుదలగా పనిచేస్తూ మన సంకల్పాన్ని ఎప్పటికప్పుడు దాన్ని ఏమాత్రం క్షీణించకుండా, సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన సంకల్పం ఇది నేను చేయాలి అనుకుంటే దానికి ఎంతటి టైం అయినా ఇవ్వాలి, ఎన్ని గంటలైనా ఇవ్వాలి. అది జరిగే వరకు కృషి చేస్తానే ఉండాలి. అలా ఉన్నప్పుడు there's no difference between male and female. Anybody can be successful. And మాటలనే వాళ్ళు అంటానే ఉంటారు ఎప్పుడైనా. దాని గురించి మనం పట్టించుకోకూడదు. మనం మన పద్ధతిగా ఉన్నప్పుడు ఎవరితో అయినా మనం వెళ్ళి మాట్లాడొచ్చు, మన బిజినెస్ ప్రపోజల్స్ చెప్పుకోవచ్చు. మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. ఏదైనా ప్రిపేర్డ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికైనా ఎవరితోనైనా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా you have to be very clear. Thoughts should be clear, presentation should be clear, communication is very important. Proper ga present cheyali meer anukuntunnadi. So convince cheyali, allu ardham cheskune vidhanga undali man communication, and then we can do it. There's nothing difficult. మేడం, బిజినెస్ పెట్టిన వెంటనే నేటి యువత లాభాలు రావాలని అత్యాశతో అప్పుల పాలయ్యే వారికి మీరు ఇచ్చే సలహా? ఇప్పుడు ఏది కానీ విత్తనం నాటాలి, మొక్క ఎదగాలి, అప్పుడే కదండి పళ్ళు. సో అలాగా మనం బిజినెస్ ఈ రోజు పెట్టగానే రేపే డబ్బులు చూడాలంటే కుదరదు. సో నువ్వు ఎంత పెట్టుబడి పెట్టగలుగుతావు, ఆ పెట్టుబడితో ఎన్నాళ్ళు నడిపించగలుగుతావు, ఒక అవగాహనతోనే నడవాలి. ఈ వ్యాపారానికి టోటల్ గా ఎంత పెట్టుబడి అవసరం, దాన్ని ఎప్పటికీ నువ్వు రిటర్న్ తీసుకోగలుగుతావు అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఉన్నదంతా బోల్డ్ ఇస్తే 6 నెలల్లో అది ఖతం అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం? షట్ డౌన్ చేయాలి. సో అది జరగకూడదు. సో దానికి ఏ రకమైన ఎవరితో పార్ట్నర్షిప్ చేయాలా, ఎటువంటి పార్ట్నరు, ఆ పార్ట్నర్ నీకు సహకరిస్తారా కంప్లీట్ గా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ జెస్టేషన్ పీరియడ్స్ ఉంటాయి కొన్ని వ్యాపారాలకి, 10 ఏళ్ళు కూడా పడుతుంది. సో ఆ కెపాసిటీస్ ఉన్నాయా చూసుకోవాలి. వాట్ ఈస్ ది డిఫరెన్స్, యునిక్నెస్ అబౌట్ యువర్ ప్రోడక్ట్ సర్వీస్ చూసుకోవాలి. అండ్ హౌ డు యూ కమ్యూనికేట్ దట్, హౌ విల్ ఇట్ రీచ్ ది ఆడియన్స్, యువర్ కస్టమర్ బేస్, అది చూసుకోవాలి.
ఉన్న కస్టమర్స్ ని మళ్ళా తిరిగి నువ్వు ఏ రకంగా వాళ్ళని గలవో చూసుకోవాలి. సో ఇవన్నీ చాలా ఎప్పటికప్పుడు మెటిక్యులస్ గా ఏ రోజుకి ఆ రోజు ఇంకా మనం ఎంత బాగా చేయగలం, ఏ రకంగా మనం డిఫరెన్షియేటివ్ గా చేయగలం, ఎక్స్క్లూజివ్ గా ఉండగలం, ఇవన్నీ చాలా ఆలోచించుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ టీంని ఎంకరేజ్ చేస్తూ టీమ్ తోటి మనం కావాల్సిన రకంగా పని చేయించుకుంటూ ముందుకెళ్ళాలి. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఏవైనా పుస్తకాలు ఉన్నాయా? ఒక 3 పుస్తకాలు మా ఆర్ట్‌ఫుల్‌నెస్ యూత్ కోసం. నేను డెఫినిట్ గా చాలా బుక్సే చదివానండి. కాపోతే మోస్ట్ బుక్స్ నేను కంప్లీట్ చేయను. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్లైట్స్ లో చదువుతుంటాను. వెళ్తూ, వస్తూ ఎయిర్‌పోర్ట్స్ లో ఎప్పుడు బుక్స్ పికప్ చేస్తాను. ఆ ట్రిప్ లో నేను టూర్ చేసినప్పుడు ఆ ట్రిప్స్ లో చదివేస్తుంటాను. తర్వాత కొద్దిగా ఫాస్ట్ రీడింగ్ కూడా అలవాటయిపోయింది. ఒక పేజ్ తిప్పితే అందులో నాకు కావాల్సిన పాయింట్స్ అలా కనపడిపోతుంటాయి. సో చాలా ఇంపార్టెంట్ బుక్ రీడింగ్. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు మనకు పనిచేస్తే తెలిసే విషయాలు మనం బుక్స్ చదివినందు మూలాన ఇమీడియట్ గా తెలుస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్. మా పిల్లలకి ముగ్గురికి, అమ్మాయిలు నాకు ముగ్గురికి చెప్తుంటాను బుక్స్ రీడ్ చేయమని చెప్పి. కొంత మేరకు వాళ్ళు కూడా చదువుతుంటారు. ఆ సో ఎక్కువగా నేను మేనేజ్మెంట్ బుక్స్, బిజినెస్ బుక్స్ చదువుతుంటాను. ఫిక్షన్ తక్కువ, చాలా తక్కువ. ఆమ్, ఎందుకంటే బికాస్ యు ఆర్ ఇన్ బిజినెస్ యూ వాంట్ టు నో మోర్ వెదర్, అంటే ఒక రకంగా బుక్స్ చదివినప్పుడు మనం చేసే పద్ధతిలోనే వాళ్ళు గైడ్ చేస్తున్నారా అనేది మనకు ఒక కన్ఫర్మేషన్ లాగా. ఇంకేదైనా కొత్తగా ఉందా మనం చేయాల్సిన తీరు, మనం మార్చుకోవాల్సిన పనితీరు, చేయాల్సిన పనితీరు అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో ఫస్ట్ బుక్ జనరల్ గా అందరూ అడ్వైస్ చేసేది కూడా 7 హ్యాబిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ పీపుల్ అన్నమాట, బై స్టీవెన్ కవీ. సో చాలా ఆహ్, ఎక్కువ మంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి ఎటువంటి హ్యాబిట్స్ ఉంటాయి అనే దాని మీద ఆయన రాశారు. చాలా 15 మిలియన్ కాపీస్ ఏమో వరల్డ్ వైడ్ సేల్ అయింది ఈ బుక్స్. అండ్ చాలా మేనేజ్మెంట్ కోర్సెస్‌లో కూడా దీని గురించి చెప్పడం జరుగుతా ఉంటుంది. సో ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు నన్ను అడుగుతా వచ్చిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఈ బుక్స్‌లో ఉంటాయి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అయన్నీ గూడా ఆహ్, ఆహ్, ఈ బుక్స్ ముందే జెప్తారనమాట. యూ నో. సో, ఎలా ఎఫెక్టివ్ పీపుల్ 100 ఏళ్ల క్రితం వాళ్ళకైనా సరే, ఇప్పుడున్న తరానికైనా సరే, దేర్ హ్యాబిట్స్ ఆర్ సేమ్. క్రమశిక్షణ. ఏంటంటే జనరల్‌గా ఎక్కువ మంది అందరూ గూడా పొద్దున్నే లేసిపోతారు. 4:00కో, 5:00కో లేసిపోతారు. ఎర్లీగా పడుకుంటారు. భోజనం టైంకి తీసుకుంటారు. ఎక్సర్సైజ్ చేస్తారు. ఇయన్నీ బేసిక్ రిక్వైర్మెంట్స్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, టు హావ్ గుడ్ హెల్త్. వెన్ యూ హావ్ గుడ్ హెల్త్, యువర్ మైండ్ ఆల్సో ఇస్ క్లియర్. ఆరోగ్యం బాలేదనుకోండి, యువర్ మైండ్ ఇస్ నాట్ క్లియర్. సో likewise, you know, business has to be done, yes, to an extent for your benefit, but also to the larger benefit of the society. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి వాళ్ళ సంరక్షణ అనేది, it is kind of you're creating wealth and sharing your wealth also with so many others. So this is what these 7 habits do talk about, of effective people do talk about. Then I also like this book, James Collins book అండి, గుడ్ టు గ్రేట్ అని చెప్పి. సో ఎట్లా సంస్థలు మంచి సంస్థల నుంచి చాలా గొప్ప సంస్థలు అయినాయి అనేది. ఎందుకంటే మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా ఉంటాయి. మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా, స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ లక్షల కొద్దీ ఉంటాయి. అవి గ్రేట్ కంపెనీస్ అవ్వాలి అని అంటే ఎటువంటి అప్రోచ్ ఉండాలి, మెథడాలజీ ఉండాలి, ప్రాసెసెస్ ఉండాలి అనేది ఈ కొన్ని కంపెనీస్ ఏ రకంగా చేస్తే అవి అంత పెద్ద అయినాయి అనేది ఈ బుక్ లో డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దాట్స్ వెరీ గుడ్ బుక్, ఐ వుడ్ సే. అండ్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ ఆథర్, డేవిడ్ ఆలన్ అని. సో దిస్ ఇస్ లైక్ గెటింగ్ థింగ్స్ డన్. దాట్స్ బుక్ అన్నమాట, గెటింగ్ థింగ్స్ డన్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి మంచి హ్యాబిట్స్ ఉండాలి. ఆ తర్వాత మనం సంస్థల్ని పెద్దగా తీర్చిదిద్దుకోవాలి. అండ్ ఇది చేయాలి అంటే 10 మందితో కలిసి పని చేయాలి.
getting things done with others. That is the most important thing. Only thing is మన ఆలోచనని కార్యరూపంలో తీసుకొచ్చేది వాళ్ళే కాబట్టి. So that has to be, it has to come into the DNA of the associates. They can be anybody, your employees, your vendors, all of these people. So how do you get it into their DNA అనేది ఎవ్రీ డే బేసిస్ మనం పనిచేసే తీరులో ప్రామాణికాల్లో సంస్కరణ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. మేడం, మీరు ఫస్ట్ లో చెప్పారు మీరు కాలేజీ చదువుకునే రోజుల్నే ఆర్ట్ఫుల్నెస్ స్టార్ట్ చేసి మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ మా యూత్ కోసం షేర్ చేస్తారా? ఆ రోజు జరిగింది. డెఫినెట్లీ. నేను ఎత్తిరాజ్ కాలేజ్ చెన్నైలో చదువుతున్నప్పుడు ఐ హ్యాడ్ నాదర్ రెసిడెంట్ ఇన్ ద హాస్టల్. ఆవిడ ప్రాక్టీస్ చేసేదన్నమాట. సో నాకు కొద్దిగా ఆవిడని చూసినప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను, మెడిటేషన్లో చేరాలి. ఇంకా ఎక్కడో ఏదో సమ్ ఇన్కంప్లీట్నెస్ అని అనిపించేది అనమాట. మేబీ మెడిటేషన్లో చేస్తే కొద్దిగా యూ విల్ ఫైండ్ ఆన్సర్స్ టు సర్టన్ క్వెరీస్ దట్ నోబడీ కెన్ టెల్ యూ హౌ టు గో అబౌట్. మనకి చాలా మెడిటేషన్తో ఏంటంటే మనకి చాలా సమాధానాలు దొరుకుతాయి. మన ఏదైనా సంఘర్షణ ఉంటే, మనలో మనకి సంఘర్షణ ఉంటే కూడా, అండ్ ఎటు వెళ్ళాలి, ఇటు అట ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఈరోజు చేయబోయే పనిలో కూడా ఎటువంటి అప్రోచ్ ఉండాలి, వీటికన్నిటికీ కూడా మెడిటేషన్లో డెఫినెట్గా ఒక సమాధానం అంటూ దొరుకుతుంది. చివరిగా మా ఆర్ట్ఫుల్నెస్ యూత్ మీరు ఇచ్చే సందేశం యూత్. Youth, enjoy your life, be happy. Happiness is the most important thing. Be family oriented, your parents, be responsible towards them. And if you're already married, be very, very committed to your wife and children. And also at the same time, be very committed to your work. Wherever you're working, whatever you're doing, try to excel in that work, get appreciation. People should be happy with your service and satisfied with your work. Make sure of that. And also at the end of the day, ee rojullo 5 days work chesthe Saturday Sunday chill cheyalanamata youngsters. So chilling is not just drinking or just going to the restaurants. You can just happily chill with your family, talk to them, laugh with them, spend time with friends, and always try and keep yourself very, very calm, composed, and happy. So that's what I would tell you all to do. Thank you so much, madam. Just 5 minutes meditation, madam, possible? Sure. Definitely. సుఖంగా కూర్చొని నెమ్మదిగా చాలా సున్నితంగా కళ్ళు మూసుకొని కాలి వేళ్ళతో మొదలెడదాం. మీ కాలి వేళ్ళను కొద్దిగా కదపండి. మీ కాలి వేళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి చెందండి. మీ మడమలను, పాదాలను హాయిగా ఉంచండి. భూమిలో నుండి ఒక దివ్య శక్తి మీ పాదాల్లోకి ప్రవేశించి పైకి కదులుతూ మోకాళ్ళ వరకు హాయిని కలిగిస్తున్నట్లుగా అనుభూతి చెందండి. మీ తొడలను ప్రశాంతంగా ఉంచండి. శక్తి పైకి కదులుతూ మీ తొడలకు హాయిని కలుగజేస్తుంది.
చేస్తున్నప్పుడు మీ నడుము, ఉదరాన్ని స్థిమితంగా ఉంచండి. మీ వీపు భాగాన్ని సుఖంగా ఉండనివ్వండి. పైనుండి కింది వరకు మీ వీపంతా కూడా హాయిగా సుఖంగా ఉంది. మీ ఛాతీ ప్రశాంతంగా ఉంది. మీ భుజాలు ప్రశాంతంగా ఉన్నాయి. మీ భుజాలలోని ఒత్తిడి అంతా పోయి అవి దాదాపు కరిగిపోతున్నట్లుగా భావించండి. మీ చేతుల పైభాగాలు హాయిగా ఉంచండి. శక్తి నెమ్మదిగా కదులుతూ మీ మోచేతుల వరకు, తరువాత మీ చేతి వేళ్ల చివర వరకు ప్రసరిస్తూ మీ రెండు చేతులకు ఎంతో హాయిని కలుగజేస్తున్నట్లుగా అనుభూతి చెందండి. మీ మెడ కండరాలను ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా మీ దృష్టిని ముఖంపైకి తీసుకురండి. మీ దవడలు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ముఖంలోని కండరాలను ప్రశాంతంగా ఉంచండి. చివరగా శక్తి మీ నుదురు, మీ శిరస్సు పైభాగం వరకు ప్రసరించి ఆ భాగాలన్నింటికి ప్రశాంతతనిస్తున్నట్లు అనుభూతి చెందండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి. సున్నితంగా మీ దృష్టిని హృదయం మీదకు తీసుకురండి. ఒక దివ్య జ్యోతి మీ హృదయాన్నంతటిని వెలుగుతో నింపుతున్నట్లుగా, అదే మిమ్మల్ని తన వైపుకు ఆకర్షిస్తున్నట్లుగా భావించండి. వెలుగును చూడడానికి ప్రయత్నించకండి. ఇది కేవలం మనస్సును హృదయంపై ఉంచడానికి ఒక ఆధారం మాత్రమే.
ఆలోచన అనుభూతిగా మారే వరకు నిరీక్షించండి. ఈ నిరీక్షణలు ఇతర ఆలోచనలు లేదా శబ్దాలు అంతరాయం కలుగజేసిన వాటిని పట్టించుకోకుండా మీ దృష్టిని హృదయం మీదనే నిలిపి ఉంచడానికి ప్రయత్నించండి. That's all. థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైన సమయాన్ని మా యూత్ కోసం వెచ్చించినందుకు, మీ అమూల్యమైన సమాధానాలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలండి. మాస్టర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు. రామచంద్ర మిషన్ ఇస్ ద best spiritual organization that the youth can really benefit from. Thank you so much. థ్యాంక్ యూ. చూశారుగా శ్రీమతి శైలజ కిరణ్ గారితో ముఖాముఖి. శైలజ కిరణ్ లాగే మనం కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అడుగు ముందుకు వేద్దాం. మరో వారం మరో ముఖ్య అతిథితో కలుద్దాం. ధన్యవాదములు.